మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోదరుడు చింతల కిషన్ గారికి, నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన రూరల్ శాసనసభ్యులు, నూతనంగా ఎన్నుకోబడినటువంటి మండల అధ్యక్షుడు చింతల కిషన్ గారు అభినందించాల్సిందే. ఎక్కడ కూడా పార్టీలో గ్రూపులు లేకుండా అందరూ ఒక్కతాటి మీద నడవడం పార్టీకి చాలా మంచిది. ఎందుకంటే గ్రూపులు పెట్టుకోకుండా అందరూ ఒక్కతాటి మీద ఉండి పార్టీ బలోపేతం చేయాలని నా యొక్క మనవి. ఎందుకంటే పెద్దలంతా ఉన్నారు కాబట్టి అలితమైంది కాబట్టి తక్కువ మాట్లాడి మీరందరూ అధ్యక్షుడికి పూర్తి బాధున్నా మనకు పని కాకుండా మనం ఏం చేయలేకున్నా చెప్పుకుండా మనము ధైర్యంగా ముందుకెళ్ళి చెప్తే వాడు భయపడి రాడు. మరి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్లయితుంది. మనము నైరాశ్యం ఉంటే వారికి అవకాశం ఇచ్చినట్లయితుంది. కాబట్టి నుంచి మనము బాధపడకుండా మేము బాధ్యత చేస్తున్నాం. ఆ పరిస్థితి 10 ఏళ్ళు ఇబ్బంది ఉండే వాళ్ళు బాగా తినిపోయారు, మనకు బాకీలు చేసిపోయారు. కాబట్టి మనం ఏదో దాన్ని సర్దించుకుంటూ పనులు చేస్తామని చెప్పుకుంటూ పోవాలి తప్ప మనం నైరాశ్యపడి మనకు పని అయితే లేదు, మనకు అది రాలేదు, ఇది రాలేదు, మనమే. మన ఎమ్మెల్యే గారు రేఖాపుల భూపతిరెడ్డి గారికి మరియు ఏఎంసీ చైర్మన్ ముపాంగారెడ్డి గారికి, మాజీ ఐటీఎస్ చైర్మన్ సాయిరెడ్డి, విలేజ్ ప్రెసిడెంట్లు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా కొన్ని చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కూడా వాటిని ఇది మనసులో పెట్టుకోకుండా అందరం మన గ్రామాలలో కలిసిమెలిసిగా పనిచేస్తేనే మన పార్టీ మనమందరం కూడా అదే రకంగా పనిచేసి మన కాంగ్రెస్ పార్టీని మనం బలోపేతం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఏదైనా ఉండొచ్చు, ఇప్పుడు సాయిరెడ్డి గారు చెప్పినట్టు పదవులు వస్తాయి పోతాయి. పనిచేసిన వాళ్ళని మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకుని పార్టీ ఎక్కడ కూడా ఏదో రకంగా అడ్జస్ట్ ఇచ్చేసినటువంటి పెద్దలు మాన్యులు శ్రీ ఎమ్మెల్యే సార్ భూపతిరెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ అన్న గంగారెడ్డి గారికి, మాజీ కాంగ్రెస్ పార్టీ 40 సంవత్సరాల తర్వాత ఇక్కడ మనకు ఎమ్మెల్యే గారు 40 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా అయినటువంటి వ్యక్తిలో అధికంగా మనము పార్టీని బలోపేతం చేయాలన్న కొత్తగా మండల కమిటీని ఎన్నుకుందామని ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. గారు మరియు ఈరోజు మేము ప్రెసిడెంట్గా అయిన తర్వాత మండల బాడీని మీ ఆధ్వర్యంలో ఎన్నుకుందామన్న ఉద్దేశంతో మీ ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రోగ్రాం గురించి మనము బాధపడకుండా మేము బాధ్యత చేస్తున్నాం. ఆ పరిస్థితి 10 ఏళ్ళు ఇబ్బంది ఉండే వాళ్ళు బాగా తినిపోయారు, మనకు బాకీలు చేసిపోయారు. కాబట్టి మనం ఏదో దాన్ని సర్దించుకుంటూ పనులు చేస్తామని చెప్పుకుంటూ పోవాలి తప్ప మనం నైరాశ్యపడి మనకు పని అయితే లేదు, మనకు అది రాలేదు, ఇది రాలేదు, మనమే బాధున్నా మనకు పని కాకుండా మనం ఏం చేయలేకున్నా చెప్పుకుండా మనము ధైర్యంగా ముందుకెళ్ళి చెప్తే వాడు భయపడి రాడు. మరి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్లయితుంది. మనము నైరాశ్యం ఉంటే వారికి అవకాశం ఇచ్చినట్లయితుంది. కాబట్టి దయచేసి నూతనంగా ఎన్నుకోబడినటువంటి మండల అధ్యక్షుడు చింతల కిషన్ గారు అభినందించాల్సిందే. ఎక్కడ కూడా పార్టీలో గ్రూపులు లేకుండా అందరూ ఒక్కతాటి మీద నడవడం పార్టీకి చాలా మంచిది. ఎందుకంటే గ్రూపులు పెట్టుకోకుండా అందరూ ఒక్కతాటి మీద ఉండి పార్టీ బలోపేతం చేయాలని నా యొక్క మనవి. ఎందుకంటే పెద్దలంతా ఉన్నారు కాబట్టి అలితమైంది కాబట్టి తక్కువ మాట్లాడి మీరందరూ అధ్యక్షుడికి పూర్తి సహకారం. మన ఎమ్మెల్యే గారు రేఖాపుల భూపతిరెడ్డి గారికి మరియు ఏఎంసీ చైర్మన్ ముపాంగారెడ్డి గారికి, మాజీ ఐటీఎస్ చైర్మన్ సాయిరెడ్డి గారికి, నల్లవెల్లి రాజు ఏఎంసీ డైరెక్టర్, అలాగే ఇందాలవాయి ఆనంద్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనారాయణ గారికి, మాజీ అధ్యక్షుడు నవీన్ గౌడ్ గారికి, రామచంద్ర గారికి, నల్లవెల్లి చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారికి మరియు ఫోరం అధ్యక్షుడు బాధున్నా మనకు పని కాకుండా మనం ఏం చేయలేకున్నా చెప్పుకుండా మనము ధైర్యంగా ముందుకెళ్ళి చెప్తే వాడు భయపడి రాడు. మరి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్లయితుంది. మనము నైరాశ్యం ఉంటే వారికి అవకాశం ఇచ్చినట్లయితుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఒక 2 నిమిషాలు నిలవలసిందిగా కోరుతాం.
నూతనంగా ఎన్నుకోబడినటువంటి మండల అధ్యక్షుడు చింతల కిషన్ గారు అభినందించాల్సిందే. ఎక్కడ కూడా పార్టీలో గ్రూపులు లేకుండా అందరూ ఒక్క తాటి మీద నడవడం పార్టీకి చాలా మంచిది. ఎందుకంటే గ్రూపులు పెట్టుకోకుండా అందరూ ఒక్క తాటి మీద ఉండి పార్టీ బలోపేతం చేయాలని నా యొక్క మనవి. ఎందుకంటే పెద్దలంతా ఉన్నారు కాబట్టి అలితమైంది కాబట్టి తక్కువ మాట్లాడి మీరందరూ అధ్యక్షుడికి పూర్తి సహకారం